ఉంటారా? ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామమున మీకు మా యొక్క ప్రత్యేకమైనటువంటి శుభాలు వందనాలు తెలియజేస్తా ఉన్నాం. ఉన్నారా? ఈ దిన వాగ్దానం అనేటువంటి ఈ ఆధ్యాత్మికమైనటువంటి కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ప్రతిరోజు మేము అందించేటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమాన్ని ఎవరైతే వింటున్నారో ఈ మాటలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే, ఈ యొక్క మినిస్ట్రీ ద్వారా అందించబడుతున్నటువంటి ఈ మాటలు మీకు నచ్చినట్లయితే, మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ విషయాలు మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు కూడా ఈ విషయాలు మీరు తెలియపరచండి. మా మినిస్ట్రీని పరిచయం చేయండి, వారు కూడా మీలాగా దీవించబడతారు. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించినారు. ఈ దినము దేవుని యొక్క మాట మనం చదువుకున్నారండి. 55వ కీర్తన 22వ వచనం మనం చదువుదాం. నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకొను, నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలలేడు అని చెప్పి మాటిస్తున్నారు. పిల్లరా, ఈరోజు ఈ మాట విన్నారు కదా. ఆయన అంటున్నాడు, నీ భారం యెహోవా మీద మోపము, ఆయనే నిన్ను ఆదుకుంటా అని చెప్పి మాటిస్తూ ఉన్నాడు. పిల్లరా, ఈరోజు నువ్వు ఏ భారాలు మోస్తున్నావు? ఈరోజు కుటుంబ భారం నేను మోయలేకపోతున్నానండి అంటున్నావా? ఈ ఉద్యోగ బాధ్యతల్లో నేను సతమతం అవుతున్నాను అని చెప్పి అనుకుంటున్నావా? ఈ పిల్లల భారాలు, ఈ పిల్లల బాధ్యతలు నేను భరించలేకపోతున్నాను అని చెప్పి నువ్వు అనుకుంటున్నావా? ఈరోజు ఆయన అంటూ ఉన్నాడు, నీ భారం ఏదైతే ఉందో నా మీద మోపు, నేను నిన్ను ఆదుకుంటా అని చెప్పి ఆయన నీతో మాటిస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప దేవుడో చూడండి. ఆయన అంటూ ఉన్నాడు రోజు ఒక దగ్గర, ప్రతి ఒక్కరి యొక్క భారాలు భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రతి ఒక్కరికి ఉన్నటువంటి భారము భరించడానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. అది ఏ భారమైనా సరే, అది ఏ సమస్య అయినా సరే, అది ఏ యొక్క శ్రమ అయినా సరే, ఆయన భుజాల మీద మనం మోపినప్పుడు ప్రతి భారాన్ని ఆయన సులువుగా మోస్తాడంట. ఈరోజు నీవు ఏ సమస్యలో ఉండి బాధపడుతున్నావు? ఈరోజు నీ బిడ్డల సమస్యలు బట్టి చింతిస్తున్నావా? ఆర్థికపరమైన ఇబ్బందులు బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావా? అనారోగ్యాన్ని బట్టి నువ్వు బాధపడుతూ ఉన్నావా? బిడ్డల భవిష్యత్తు ఏమైపోతుందో అని చెప్పేసి నువ్వు బాధిస్తూ ఉన్నావా? నీకు కుమార్తెకు వచ్చినటువంటి రోగాన్ని బట్టి, నీ కుమారుడికి వచ్చినటువంటి బలహీనతలను బట్టి, ఒకవేళ కృంగుదలతో నువ్వు నీ మాటలు వింటున్నావేమో ఈరోజు. ఒకవేళ అధైర్యము చెడిపోయి ఏ సమస్యలు, అనేకమైనటువంటి సమస్యలు చుట్టుకొని కారు మబ్బు వలె కమ్ముకొని నిన్ను భయపెడుతూ ఉన్నాయేమో ఈరోజు. నువ్వు బాధపడుతూ ఉన్నావేమో ఈరోజు. ఆయన అంటున్నాడు, నువ్వే భారంతో ఉన్నావో నీ భారము యెహోవా మీద మోపో, నేను ఆదుకుంటా అని చెప్పి మాటిస్తున్నాడు. బిడ్డ, నీ భారాన్ని భరించేవారు ఎవ్వరు లేరండి ఈ లోకంలో. నీ తల్లిదండ్రులు కూడా కొన్నిసార్లు భారం అయిపోతావు. నీవు కట్టుకున్నటువంటి భార్యకు, నువ్వు కట్టుకున్నటువంటి భర్తకు కూడా కొన్నిసార్లు నువ్వు భారం అయిపోతూ ఉంటావు. నీ కన్న పిల్లలకు కూడా కొన్నిసార్లు నువ్వు భారం అయిపోతావు. చాలా మంది అంటారండి ఇలాగ, నేను భూమికి భారం అయిపోయానండి అంటారు. నేను చనిపోతే బాండు అని చెప్పి మాటిస్తూ ఉంటాడు. మాట్లాడుతూ ఉంటారు వాళ్ళు. కొన్నిసార్లు వారి పరిస్థితులు అలా వారిని చేస్తూ ఉంటాయి అన్నమాట. ఆయన ఏమంటున్నాడు తెలుసా? నువ్వు ఏ భారంతో ఉన్నావో, నువ్వు ఏ సమస్యలో ఉన్నావో నాతో చెప్పు, నా మీద వేయి, నీ భారాలన్నీ నేను భరిస్తా అని చెప్పి ఆయన నీకు మాటిస్తూ ఉన్నాడు. చూడండి కింద అన్నాడు, నీతి మంతులను ఆయన ఎన్నడూ కదలనీయడు అంటున్నాడు అనమాట. నువ్వు నీతిగా, నువ్వు యథార్థపరుడిగా, యథార్థవంతుడిగా నువ్వు ఉన్నట్లయితే ఈ బాధల్లో నుండి నువ్వు ఎక్కడికి కూడా నువ్వు కదలకుండా నువ్వు స్థిరగా నిలబడతావు అనమాట. కొన్నిసార్లు బాధలు వచ్చాయని, కొన్నిసార్లు కష్టాలు వచ్చాయని, కొన్నిసార్లు శ్రమలు వచ్చాయని చెప్పేసి దేవునికి దూరంగా వెళ్ళిపోతారు. మందిరానికి దూరంగా వెళ్ళిపోతారు. సహవాసానికి దూరంగా వెళ్ళిపోతారు. ఆయన ఏమన్నా తెలుసా? నీతి మంతులు ఆయన ఎన్నడూ కూడా కదల్చబడరు అంటున్నాడు అనమాట. కదలనీయుడు. నీతిగా నువ్వు ఉన్నప్పుడు ఆయనని ఏమాత్రం కూడా అటు ఇటు నువ్వు బెసక్కోకుండా, అటు ఇటు తొనకుండా నిన్ను స్థిరంగా దేవుడు నిలబెడతాడు. పిల్లరా, ఈరోజు ఏ స్థితిలో ఉండి నువ్వు వింటున్నావు? ఏ కండిషన్లో ఉండి నీ మాటలు వింటున్నావు? ఏ పరిస్థితులు నీ ఆ విధంగా చేస్తూ ఉన్నాయి? ఆయన అంటున్నాడు, నీ భారం నా మీద వేయి,
దేవుడు ఏమన్నాడు తెలుసా? నీ భారము నా మీద వేయి, నీ చింత నా మీద వేయి, నీ సమస్య నాతో చెప్పుకో, నీ భారాలన్నీ నాతో చెప్పుకో, నీ దుఃఖమంతా నాతో చెప్పుకో, నువ్వు చేసేటువంటి మొర, నువ్వు ఏది ప్రార్థిస్తున్నావో నీ మొర నేను వింటాను, నీ భారాలు నేను భరిస్తానని చెప్తూ ఉంటుంటే ఏమి మనం చేయకుండా వారి వైపు వీరి వైపు చూస్తాం, శ్రమల వైపు చూస్తాం, ఏడుస్తూ ఉంటారు చాలామంది. ఏడవటం వల్ల నీకు వచ్చేది ఏమి లేదు, నువ్వు దుఃఖపడటం వల్ల నీకు వచ్చేది ఏమి లేదు. నీ ప్రతి భారాన్ని భరించడానికి ఆయన లోకానికి వచ్చాడు శరీరదారుడుగా. ఆయన ఎంతో ఆధిక్యతలో ఉన్నటువంటి దేవుడు, ఆయన ఎక్కడో సింహాసనం మీద కూర్చున్నటువంటి వాడు. ఆయన తండ్రికి ఒకే ఒక కుమారుడిగా ఉన్నాడు. ఆ ఏకైక కుమారుడిని నీ కొరకు నా కొరకు ఆయన లోకానికి పంపించుకున్నాడు. నీ భారము నా భారం భరించడానికి ఆయన లోకానికి వచ్చాడు. కనుక వారి వైపు వీరి వైపు చూడు, దేవుడి వైపు చూడు. దేవుడు నీ జీవితంలో కార్యాలు జరిగించిన విన్నాడు. దేవుడికి మాటలు దీవించుగాక. ప్రార్థన తీసుకున్నాం. పరిశుద్ధమైన మాటలు, ప్రేమ కలిగిన మా రక్షకానికి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ మాటలు విన్న బిడ్డలందరినీ దీవించండి నాయన. వారి భారము నీ మీద మోపుతున్నారు ప్రభు. వారి కష్టాలన్నీ నీతో చెప్పుకుంటున్నారు, వారి శ్రమలన్నీ నీతో చెప్పుకుంటున్నారు ప్రభు. ఈ పరిస్థితులన్నింటిలో నుండి వారిని విడిపించుకొని వేడుకుంటున్నారు. భారముతో నిండిన ప్రతి ఒక్కరికి నిబ్బరమైన మనసు దయచేయండి. వారికున్న కృంగుదలను తీసివేయమని వేడుకుంటున్నాను. వారికున్న సమస్యల నుండి విడిపించమని వేడుకుంటున్నాను. అయ్యా, వారి పరిస్థితులన్నిటి నుండి విడిపించమని వేడుకుంటున్నాను. నీవే వారి జీవితంలో గొప్ప కార్యం చేసి మీ నామాన్ని ఆయన తెచ్చుకున్నాను. యేసు నామాన్ని బట్టి అడిగి వేడుకుంటున్నాను తల్లి. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు ఎవరైతే మ్యారేజ్ డే చేసుకుంటున్నారో, బర్త్డే చేసుకుంటున్నారో వారికి దేవుడు మాటిస్తూ ఉన్నారు. నేను మిమ్మల్ని కాపాడుతా అంటున్నాడు. దేవుడు మిమ్మల్ని కాపాడేవాడు. ఈ సంవత్సరం అంతా కూడా ఆయన దృష్టి మీ మీద ఉంది. దేవుడికి మాకు దీవిస్తున్నారు.